ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఆమె చెప్తున్నారు. కానీ చేయించింది ఎవరు అనేది ఆ కవిత గారి అనుమానం. కేసీఆర్ గారా? ఇప్పుడు మేము బాధితులం, ప్రజాపక్షం మేము, కాబట్టి మాకు కొంత సమయం కూడా ఇవ్వాలి. చాలా తీసుకున్నాం. నేను ఇప్పుడు ఏమంటున్నానంటున్నా, కవితక్క చాలా స్పష్టంగా గతంలో చెప్పినారు, ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు. బ్రదర్ కూడా మాట్లాడుతూ ప్రభుత్వం వైపు నుంచి చెప్పే విషయాల్లో కూడా అక్కడ నేరం జరిగింది, ఈ ఆరోపణలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా చెప్పినారు. మా ఆవేదన ఇప్పుడు ఎవరినో అరెస్ట్ చేయడం, అర్జెంటుగా అరెస్ట్ చేస్తేనో లేకపోతే ఇంకెవరికో తీసుకెళ్లి లోపల వేస్తే మాకు ఆనందం కలుగుతుందనే మాట కాదు. మేము మొత్తంగా ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని కొట్లాడినటువంటి అనేక మంది 1200 పైగా మంది అమరులైన తర్వాత ఆ అమరుల కుటుంబాల నుంచి ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరబడాలని బలంగా విశ్వసించినటువంటి వర్గం ఏదైతుందో ఆ వర్గం మొత్తం ఆందోళన చెందింది ఈ హరిత మొక్కల పేరుతో విషపు గుళికలు నాటినటువంటి సంతోష్రావు వల్ల. ఇవాళ ఆత్మగౌరవం మెండుగా ఉంటుంది మన ప్రాంతంలో, మీకు బాగా తెలుసు. ఆ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినటువంటి వందలాది మంది ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి ఈ సంతోష్రావు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఎంతో మంది కేసీఆర్ గారికి కష్ట సమయంలో అన్న వెరీ క్లియర్ చెప్తున్నా, కేసీఆర్ గారికి కష్ట సమయంలో, కేసీఆర్ గారికి ఉద్యమ సమయంలో, కేసీఆర్ గారు ఈ రాష్ట్రం సాధించడానికి చేసిన ప్రయత్నాల సందర్భం లోపల నిస్వార్థంగా సేవలు అందించినటువంటి అనేక మంది ఉద్యమకారులు ఆత్మలు, చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి, బతికున్న వాళ్ళు ఇంకా మదన పడతా ఉన్నారు. కలవడానికి వీలు లేనటువంటి పరిస్థితి కల్పించింది సంతోష్రావు కాదా? ఇది నిజం కాదా? ఇవాళ దాచిన దాగని సత్యం. అయితే ఫోన్ ట్యాపింగ్ లో నేను చెప్తున్నా, అదే చెప్తున్నా, ఫోన్ ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ, మిగతా ఎవరిని రానియకుండా పెట్టేటువంటి శ్రద్ధ పాలన మీద పెట్టలేదు. కనీసం ఇప్పుడు కుటుంబము సంబంధించినటువంటి విడదీసడానికి ఉన్నటువంటి శ్రద్ధ, కనీసం ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సమాజానికి చేసినటువంటి పనులకు సంబంధించి కానీ కలిసే వాళ్ళని కలవనిచ్చే విషయంలో కూడా పెట్టలేదు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈయన హరిత మొక్కల పేరుతో ఇంట్లో విషగులికలు నాటండి 100% నిజం. ఇవాళ కూడా విచారణ పేరుతో జరుగుతున్నటువంటి దాంట్లో నేను చాలా సింపుల్గా ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మనం ఊర్లో ఏదన్నా కేసు అయింది, అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద మనిషిని తీసుకొని ధైర్యం కోసం తీసుకుపోతారు, అవునా కదా? ఇవాళ అన్నమాట వెళ్ళిన అతను ఎవరు? ఇవాళ సంతోష్రావు వెంట వెళ్ళిన మాజీ ఎమ్మెల్సీ ఎవరు? ఆయనకు బినామీ. ఇవాళ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్లకు బినామీ. ఆయన వెంట వెళ్ళినాడంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏం చేయడానికి తీసుకెళ్ళినట్టు, ఎవరిని కాపాడడానికి ప్రయత్నం జరుగుతున్నట్టు? ఇప్పుడు వీళ్ళిద్దరు కుమ్మక్కైనారు అనడానికి ఇంతకంటే ఏం ఉదాహరణ కావాలి? ఇవాళ వెంట లోపల దాకా వెళ్ళి పంపించి వచ్చినాడు, మరి మిగతా వాళ్ళకేమో కార్యకర్తల నాయకులు వచ్చిపోయినారు. అసలు ఆ కార్యకర్తలు వచ్చుడు ఏందో రాద్ధాంతం చేయడం ఏందో అర్థం కాలేదు. అది వేరే టాపిక్ కాదు ఇస్మాయిల్ గారు. ఇక్కడ హరీష్ గారు వెళ్తే వేల సంఖ్యలో కార్యకర్తలు వెళ్ళినారు, అభిమానులు, కార్యకర్తలు ఎవరైనా కానివ్వండి. కేటీఆర్ గారు వెళితే వెళ్ళినారు. సంతోష్రావు వెళ్తే వీళ్ళు పంపలేదా, వాళ్ళు రాలేదా నాకు తెలియదు, కానీ ఎవరు లేరు అక్కడ. మీరు అన్నట్టు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు 10 మంది వెళ్ళారు. అంటే కావాలని పంపలేదా, లేకపోతే ఏకాకి చేసినారా? ఆయన ఏం ఏకాకి కాదు, ఆయన చాలా వ్యూహకర్త, చాలా కుట్రల దానికి సంబంధించినట్టు సూత్రధారి, దాంట్లో ఏం అనుమానం లేదు. రెండోది అనేక పాపాలకు అంటే వ్యూహం పరంగానే ఆయనకు కావాల్సిన వెళ్ళిండు కదా. ఆయనకు ఎవరైతే కాపాడాలనుకుంటున్నారో ప్రభుత్వం నుంచి ఎవరైతే అవకాశం ఉందో వాళ్ళని తీసుకెళ్లారు కదా. ఎవరు వ్యాపారంలో పెట్టుబడులు ఉన్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వ్యాపారంలో పెట్టుబడులు అవునన్నా, ఎవరు తీసుకెళ్లారు అక్కడికి అనేది కనపడతా ఉన్నది కదా. ఇంతకంటే ఏ ఉదాహరణ చెప్పారు? ఆయన ప్రభుత్వంతో కలిసి ఉన్నాడా లేదా? ప్రభుత్వంతో చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో పార్టీలో జాయిన్ అయిందా? కాంగ్రెస్ పార్టీలో కేటీఆర్ గారు రూమ్మేట్ అని కదా మనం విన్నాము. మళ్ళీ ఎవరి బినామీ? ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి పనులు చేస్తున్న వాళ్ళు బినామా కాదా? ఆయన బినామీగా ఉన్నవాడు ఇవాళ ఆయనతో ఉన్నాడా లేదా? వీళ్ళిద్దరు కుమ్మక్కైన రావడానికి ఇంతకంటే నిదర్శనం మీరు తెలియకపోతే తెలుసుకోండి. నేను చాలా ఆలోచిస్తూనే ఉన్నాం. ఈ రకమైనటువంటి అక్రమ బంధం ఏమిటి? ఆయన బీఆర్ఎస్ లో ఉన్నవాడి కేసు మాఫీ అయిపోతుంది. బీఆర్ఎస్లో ఉన్నవాడు మీకు శత్రువుగా కనపడాలి కదా. అక్కడ జరిగింది కోడి పందాలనే విషయం తెలుసు కదా. ఆ ఫామ్ హౌస్లో ఏం రాద్ధాంతం జరిగిందో మీకు తెలుసు కదా. ఆయన మీద కేసులు ఉండవు, ఈయన వెంట ఆయన యథేచ్ఛగా వచ్చి మాట్లాడతాడు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే కీలకమైనటువంటి భూమిక పోషిస్తూ పనులు చేస్తున్నారో ఆ పనులలో ఆయన భాగస్వామ్యం ఉందా లేదా తేల్చి చెప్పమనండి, నేను రుజువులు చేస్తాను, నేను చెప్తాను, నేను తీసుకొస్తాను ఆధారం. ఎవరితో చేస్తున్నాడు అతను, అదే మనిషి ఉన్నాడు. అయితే మొత్తం శ్రీనివాసరెడ్డి ఎవరితో వ్యాపారం చేస్తుండో కాంగ్రెస్ లో ప్రధానమైనటువంటి కాంట్రాక్టులతో ప్రధానమైన పనులలో కాదు ఇస్మాయిల్ గారు. కాంట్రాక్టర్ నైజము కాంట్రాక్ట్స్ ఆయన ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ అధికారంలోనూ నేరం ఎట్లా రుజువు అవుతుంది అన్న? నేరం ఎట్లా రుజువు అవుతుంది? కేసులు ఎట్లా
ఆయన లేడు కదా ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ మీరు అక్కడికే వస్తున్నారు. నేనేమంటున్నా చాలా స్పష్టంగా ఎవరైతే ప్రభుత్వానికి దగ్గరగా ఉంటున్నారో వాళ్ళ పాత్ర అక్కడ కనబడతా ఉన్నది. ఈ దోషులుగా నిర్ధారణ చేస్తారంటున్నా. సిట్ విచారణకు దగ్గర వెళ్ళిన దగ్గర కూడా తను ఉండి నడిపిస్తా ఉన్నాడు అక్కడ. అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటున్నా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్. సిట్ ఎందుకు వేస్తారు? నేను అధికారులను సంతోష్ రావుని పిలవకపోతే విచారణకి ఎందుకు పిలవలేదు రేవంత్ రెడ్డి? రేపైనా పిలవాల్సిందే, పిలవక తప్పదు. రాజ్యాంగంలో రాశారా ఇంకొకటి రాజ్యాంగం కాదన్నా, మీరు చెప్తే నవ్వుతారు. వస్తుంటే ఒక మిత్రుడు జర్నలిస్ట్ మిత్రుడు కాల్ చేసినప్పుడు మాట్లాడు, ఆయనకు పంపిన సిట్ నోటీసులో రాజ్యసభ సభ్యుడని పంపారట. అంటే ఏ ఒత్తిడిలో ఉన్నారు, అంత ఒత్తిడి ఏముంది, అంత ఎందుకు అంటున్నా? ఎవరు ఒత్తిడిలో ఉంటారు? సరే కనీసం చూసుకోరు. అంటే ఏ రకమైనటువంటి పరిస్థితి విచారణలో కొనసాగుతుంది? నిష్పక్షపాతత అంటే ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఇది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వందలాది మంది ఉద్యమకారులను దూరం చేసి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల పేగుబంధాన్ని కేసీఆర్ నుంచి దూరం చేసి, కుటుంబాన్ని దూరం చేసి, తర్వాత ఇక్కడ అది ఎట్లా అయితే బీఆర్ఎస్ మాత్రమే ఉద్యమం చేసింది. సప్పండ వర్గాల రక్త మాంసంతో ఏర్పడింది. 1200 మంది అమరవీరులు ఎవరు బీఆర్ఎస్ లో ఉన్నారు? 1200 మంది అమరవీరుల త్యాగ ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. మీరు ఎన్ని రకాల ముద్రలు వేసినా, ఎన్ని రకాల 100కు 100% ఇది సప్పండ వర్గాల రక్త మాంసాలతో. బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళే ఉద్యమకారులు. కవిత కూడా ఉద్యమకారిని కాదు కాబట్టి అది వాళ్ళు అనుకుంటే అంతకంటే మూర్ఖత. చరిత్రను వక్రీకరించాలని చూస్తే పేజీ కూడా లేకుండా పోతుంది. చరిత్రను వక్రీకరించాలని చూస్తే ఆ చరిత్రలో ఒక పేజీ కూడా లేకుండా పోతుంది. మీకు అర్థం కాదు, ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళైనా బీఆర్ఎస్ లో ఉంటేనే ఉద్యమకారులు, లేకపోతే ఉద్యమకారులు వాళ్ళు అట్లా అనుకుంటే. బయట పార్టీలోకి వెళ్ళిపోయారనుకోండి, లేకపోతే బయట ఉన్నారనుకోండి, వాళ్ళు ఉద్యమకారులు కాదు. అదే బీఆర్ఎస్ వాళ్ళని ఎవరినన్నా అంటే ఉద్యమాన్ని అన్నట్టే. ఇప్పుడు అట్లా మభ్యపెట్టే, అట్లా చేసి అట్లా భయపెట్టో మభ్యపెట్టో లేదా నయానో భయానో చేసుకుని తెలంగాణ ఇంత ఆగం చేసింది. ఇవాళ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది, ఆత్మగౌరవాన్ని దూరం చేసింది, ఉద్యమకారులను దూరం చేసింది. నిజంగా ఇవాళ ప్రభుత్వం నేను కూడా నాకు కూడా ఉంది కదా. కాబట్టి 1200 మంది ఉద్యమకారులని 100 సార్లు వస్తున్నాను. కవితక్క 10 ఏళ్ల గవర్నమెంట్ లో 1200 మంది అమరవీరుల ఆత్మలు క్షోభిస్తున్నాయి. కేవలం 456కి ఎందుకు పరిమితం చేసిరు? మిగిలిన 800 మంది ఎక్కడ పోయిందని ఏనాడు అడగలేదు. అనవసరంగా మీరు టెంప్ట్ అవ్వకండి, ఆయన టెంప్ట్ చేస్తున్నాడు మిమ్మల్ని. అది కవిత గారికి సంబంధించిన ఇష్యూ కానీ, జాగృతికి సంబంధించిన ఇష్యూ కానీ, అది వచ్చినప్పుడు మీరు అడిగితే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. ఇది ఈ టైం కాదు. ఇప్పుడల్లా విషయం ఏంటి, కవిత గారి